త్వరగా రండి, గంప తీద్దాం. వస్తున్నాను కదా, ఎందుకు అరుస్తావు? లేమ్మా, లే తల్లి. నమస్తే సార్. కూర్చోండి. డెమో సిటీ సార్. ఇదే దాసిల్లు. ఓం గణేశాన్ మహావం ఏడుకొండల వెంకటరమణ గోవిందా. స్వామి ఈ ఊరిని మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడాల తండ్రి. 1000 ప్రాణాల్ని రోజు తినేస్తూ ఉంటే అయినా కూడా ఆకలి తీరడం లేదు. నేను తాగుబోతునైనా వీటిని ముట్టుకోవడం లేదు. తాగుబోతుల్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఏంట్రా ఇదంతా? అదే సారాయి కాచక ముందు ముక్కుతో వాసన పట్టి వచ్చేసారు కదా, మీకేం కావాలో చెప్పండి. ఓరి దుర్మార్గులారా, సారా కాస్తున్నారా? అది ఇంట్లోనా? అడవిలో కాస్తా ఉండేవాళ్ళం. మన ఊర్లోనే దీపావళి సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా 144 వచ్చింది. అందుకని మా ఊరు వాళ్ళు సారాయి తాకుండా ఉండగలరా? చచ్చిపోతారు అంతే. అలా అని ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తాగుతారా? ఎలారా? ఏ రూట్ లో వస్తున్నారా ఇంతమంది పోలీసులు? సరే, అది వదిలేండి సార్. 2 రోజుల్లో మీకు మామూలు పంపిస్తాను, బయలుదేరండి. అలాగే అలాగే. వాడితో మాట్లాడి కుప్పతోట్లో చేపెట్టినట్టు. నీ కొడుకు ఎక్కడ? వాడికి 3 సరువు లేకపోతే బతుకుదేరు కోసం వాడు టౌన్కి పోతాడు సార్. వాడు పెద్ద జిల్లా కలెక్టర్. నువ్వు సారా కాచి బతుకుతున్నావు, వాడు దొంగతనాలు చేసి బతుకుతున్నాడు. మాటలు చూస్తే కోటలు దాటుతావు సార్. అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? దాస్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. ఈ విధంగా కాస్తేనే సరుకు సూపర్ గా ఉంటుంది. ఏమంటారా బావర్దే? అవును మావా. మమ్మల్ని బయటకు పోవని చెప్పకుండా పోయేలా చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అని చులకనగా చూడకు. చూడు, నీ కొడుకు దొంగతనం చేసింది పెద్దవాళ్ళ షాప్లో. ఇప్పుడు దొరికాడనుకో, చచ్చాడే. సార్, దొరకలేదు, నువ్వు చస్తావు సార్. రే, మర్యాదగా వాడిని పోలీస్ స్టేషన్ కు పంపరా. ఏంట్రా ఈ కర్మ? వాడు ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడో ఏంటో. ఎక్కడ? కాస్త తప్పుకోండి, పెయింటింగ్ వేస్తున్నాడు కదా. పోలీస్ వచ్చి వేస్తాడు, ఓకేనా? అయ్యో, త్వరగా ఇటు నుంచి వెళ్ళు. రే దాసు, పోలీస్ వచ్చారా? రే పోలీస్ వచ్చారా? త్వరగా. సార్, కాస్త ఆలోచించి వెళ్దాం సార్. ఆలోచించి విసుగు పుడుతోంది. మీరు చెప్పింది నిజమే, బట్ రాయప్ప చాలా పెద్ద మనిషి. అతని దగ్గర ఏదైనా క్లూ దొరకచ్చు కదా. నమ్మండి సార్, నమ్మకమేగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు, ఇక మాట్లాడకు. లోపలికి వెళ్ళొచ్చు సార్. రేయ్, నీ బొమ్మను నువ్వెలా రా గీసుకున్నా? దాసు మదన్ ఎక్కడ? తెలిస్తే చెప్పు. సార్, మీ ఒంట్లో గ్లూకోజ్ తగ్గుతూ వస్తాను. ఒక చాక్లెట్ తిన్నాను సార్. ఇందులో ఉన్న బంగారాన్ని మనం ఎలా తీయాలి?
వినాయక నిమజ్జనం కోసం ఏర్పడిన సమస్య కోసం ఊర్లో ఉన్న జనమంతా కలిసి మాట్లాడుకునే విధంగా కలెక్టర్ గారు మరియు పోలీస్ అధికారులు మన ఊరు బయట రచ్చబండ దగ్గర ఎదురు చూస్తున్నారు. తగర వలసపు గ్రామస్తులు, కంచర్పాలెం గ్రామస్తుల సమస్యలు తీర్చుకోవడానికి అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. మీటింగ్ దగ్గర వెళ్దాం. సరే సార్.